ఈ మధ్య కాలం లోపల చాలా మంది కూడా ఏమిటంటే ఇన్ఫర్టిలిటీ సమస్యతో బాధపడే వాళ్ళు మన దగ్గర చాలా మంది వస్తున్నారు. దాని లోపల ఎస్పెషల్లీ చూసినట్లయితే ఇన్ఫర్టిలిటీ అనగానే చాలా మంది ఏమనుకుంటారంటే ఆడవాళ్ళ లోపలనే ఏదో ప్రాబ్లం ఉంది. దానివల్లే పిల్లలు పుట్టట్లేదు అని చెప్పేసి చాలా మంది బాధపడుతుంటారు. హలో అండి, నేను మీ డాక్టర్ లోకేశ్వర్, కన్సల్టెంట్ హోమియోపతి ఫిజిషియన్, డాక్టర్ కేర్ హోమియోపతి, ఎల్బీ నగర్ బ్రాంచ్. బట్ ఈ మధ్య మేము చూస్తున్నటువంటి విషయాల లోపల ఏంటంటే ఫీమేల్ ఫ్యాక్టర్స్ అన్ని కూడా నార్మల్ గా ఉండి మేల్ ఫ్యాక్టర్స్ లోపల అంటే మగవాళ్ళ లోపల సమస్యలు అనేది ఎక్కువ చూస్తున్నాం. కాబట్టి ఏంటంటే ఫీమేల్స్ లోపల ఆడవాళ్ళ లోపల ఎక్కువగా పీసీఓడి సమస్యలు, ఫైబ్రాయిడ్ సమస్యలు, యూట్రైన్ ఫైబ్రాయిడ్స్ కానీ, పీసీఓడి కానీ ఇలాంటి సమస్యలతోటి సంతానం అనేది కొంచెం కలగడానికి కొంచెం టైం ఎక్కువ పట్టేది. బట్ నవేడేస్ ఏంటంటే రివర్స్ లోపల మగవాళ్ళ లోపల సంతానలేమి సమస్యలు అనేది పెరిగిపోతుంది. దాని గల ప్రధానమైనటువంటి కారణాలు చూస్తున్నట్లయితే మనం తీసుకున్నటువంటి ఆహారపు అలవాట్లు కావచ్చు, జీవన శైలిలో మార్పులు కలగడం వల్ల కావచ్చు, ఈ మగవాళ్ళ లోపల సంతానలేమి సమస్యలు అనేది ఎక్కువగా రావడానికి దారితీస్తున్నాయి అనమాట. సో సంతానలేమి సమస్య అని ఎప్పుడు భావించాలి అని మనం చూసినట్లయితే, పిల్లల గురించి మ్యారేజ్ అయింది, పిల్లల గురించి ప్రయత్నం చేస్తున్నాము, ఒక 6 months to 1 year వరకు ఎలాంటి కాంట్రసెప్టివ్స్ వాడకుండా పిల్లల గురించి ప్రయత్నం చేసినప్పుడు కూడా ప్రెగ్నెన్సీ అనేది రావట్లేదు అనే సందర్భాల లోపల దాన్ని ఇన్ఫర్టిలిటీగా భావించాల్సిన అవసరం ఉంటుంది. సో ఇలా పిల్లల గురించి ప్రయత్నం చేసి పిల్లలు పుట్టక చాలా మంది కూడా ఒక రకమైనటువంటి నర్వస్నెస్, డిప్రెషన్ లోకి వెళ్తున్నాను చాలా మంది చూస్తున్నాం. బట్ హోమియోపతి లోపల, ఎస్పెషల్లీ డాక్టర్ కేర్ హోమియోపతి లోపల మగవాళ్ళలో కలిగేటువంటి సంతానలేమి సమస్యలకు గల కారణాలు గుర్తించి చాలా చక్కటి మెడిసిన్స్ అందించడం వల్ల న్యాచురల్ గా ఎలాంటి ఐవీఎఫ్ కానీ, ఐయుఏఎన్ కానీ అవసరం లేకుండా సంతానమైనటువంటి కేసెస్ చాలా ఉన్నాయి మన దగ్గర. సో మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ మేల్ ఫ్యాక్టర్స్ ఏముంటాయి, మగవాళ్ళ లోపల సంతానలేమి సమస్యలు గల కారణాలు ఏంటి అని మనం గుర్తించినట్లయితే, ఫస్ట్ బేసిక్ గా మనం చూసుకోవాల్సిందంటే మగవాళ్ళ లోపల ఉన్నటువంటి శుక్రకణాల సంఖ్య ఎంత ఉంది అని మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనమాట. సో ఈ శుక్రకణాల సంఖ్య అనేది తక్కువగా ఉన్న సందర్భాల లోపల న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ అనేది రావడానికి కొంచెం డిలే అవుతూ ఉంటుంది. సో ఈ శుక్రకణాల సంఖ్య ఆధారంగా మగవాళ్ళ లోపల సంతానలేమి సమస్యల లోపల మనం చూసినట్లయితే అలిగోస్పోమియా కండిషన్ అనేది ఎక్కువగా మనం చూస్తున్నాం. ఈ మధ్యకాలం లోపల చాలా మంది లోపల మనం చూసేటువంటి కేసెస్ లోపల అలిగోస్పోమియా అనేది ఎక్కువగా మనం చూస్తున్నటువంటి సమస్య అనమాట. అలిగోస్పోమియా అంటే ఏంటి అని చూస్తున్నట్లయితే దీని లోపల మైల్డ్, మోడరేట్, సివియర్ అని ఒక 3 రకాలుగా మనం చూస్తుంటాం. మైల్డ్ ఆలిగోస్పోమియా అంటే స్పర్మ్ కౌంట్ యూజువల్ గా ఎంత ఉండాలి, 60 to 120 మిలియన్స్ ఉన్నట్లయితే నార్మల్ గా ఉందని మనం చెప్తుంటాం అనమాట. ఎప్పుడైతే ఈ స్పర్మ్ కౌంట్ తక్కువగా ఉందో ఆ కండిషన్ ని అలిగోస్పోమియా అని చెప్పి చెప్తుంటాం. మైల్డ్, మోడరేట్, సివియర్ ఆలిగోస్పోమియా అంటే బిలో 5 మిలియన్స్ కంటే తక్కువగా ఉన్నప్పుడు దాన్ని సివియర్ ఆలిగోస్పోమియా అని చెప్పి చెప్తుంటాం. సో సివియర్ ఆల్గోస్పోమియా కండిషన్ తో కూడా మన దగ్గరకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ లోపల కూడా ట్రీట్మెంట్ అందించి విత్ ఇన్ 6 months to 1 year లోపల కూడా న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు, పేరెంట్స్ అయిన వాళ్ళు చాలా మంది మన దగ్గర ఉన్నారు. సో ఎవరైతే స్పర్మ్ కౌంట్ తక్కువగా ఉంది, సంతానలేమి సమస్యతో బాధపడుతున్నాము అని భావించినట్లయితే మొహమాటం లేకుండా, బాధపడకుండా మీ దగ్గర ఉన్నటువంటి డాక్టర్ కేర్ హోమియోపతిని సంప్రదించండి. ఖచ్చితంగా న్యాచురల్ వేలో స్పర్మ్ కౌంట్ ఇంప్రూవ్ చేసుకోవడానికి హోమియోపతి లోపల, డాక్టర్ కేర్ హోమియోపతి లోపల చక్కటి వైద్యం అందుబాటులో ఉంది. మరెందుకు ఆలస్యం, మీరు కూడా మీ ఇంట్లో ఎవరైనా ఆలిగోస్పోమియా సమస్యతో బాధపడుతున్నట్లయితే అటు ఇటు తిరిగి అయ్యో ఒకటే అని బాధించకుండా మీ దగ్గర ఉన్నటువంటి డాక్టర్ కేర్ హోమియోపతిని సంప్రదించండి. ఖచ్చితంగా న్యాచురల్ వేలో పిల్లలు పుట్టడానికి అవకాశం ఉంటుంది.